నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక వ్యవస్థకి సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ సదరు వాళ్ళతో అసలు కనెక్ట్ అవ్వాల్సిన అవసరాలు లేదా ప్రభుత్వాలకి? ఎవరు తీసుకున్నారు ఈ నిర్ణయం? ఈ ప్రభుత్వం తీసుకుందైతే నేనన్ను చ లోకేష్ గారు సీరియస్‌గా ఆలోచించాల్సింది ఒకటుంది. ఇప్పుడు నా నా చదువుల టైంలో 10థ్ క్లాస్ వరకు 10థ్ ఏంటి 10థ్ దాకానే కూడా ఈ పేపర్స్ అంటే ఒక పేపరు ఇట్లాగా షీటు మడతేసుకొని ఇప్పుడు ఇట్లా సింగిల్‌గా గాకుండా ఇట్లా 2 కలిపి ఉన్నటువంటిది ఉంటది. దానికి అది ఒకటి ఇస్తారు ముందు. దాంట్లో రాయడం మిగించేసాక ఇంకో పేపర్ ఎక్స్ట్రా షీట్ ఇట్లాగా నడిచిద్ది. 10థ్ దాకా అట్లుండేది. తర్వాత మళ్ళీ బిట్ పేపర్ వచ్చేటప్పటికి ప్రింటెడ్ ఉంటది. దాంట్లో బాక్స్‌లో టిక్కులు కొట్టేసి అది విడిగా ఇవ్వాల్సి ఉంటది. అది మా 10థ్ క్లాస్ టైంలో. ఇంటర్మీడియేట్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఫస్ట్ ఒక బుక్‌లెట్ ఒక 12 పేజీల బుక్‌లెట్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఎడిషన్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేవాళ్ళు. ఎడిషన్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇట్లాగా ఫోల్డబుల్ ఉండేదనమాట. ఇట్లాగ ఎన్ని కావాలంటే అది. నాలాంటోడిది ఏంటంటే కొద్దిగా అక్షరం పెద్దదిగా ఉంటది. అంటే నేను కాన్వెంట్స్‌లో ట్యుటోరియల్స్‌లో పనిచేస్తున్నాను కాబట్టి ఈ ట్యుటోరియల్ కాలేజెస్‌లో కూడా నా బోర్డు మీద రాసే అలవాటు. ఈ పెద్ద పెద్ద అక్షరం వస్తుంటదనమాట. అది స్కూల్ దశలో నుంచి వచ్చేసింది. ఎందుకంటే నా 10థ్ క్లాస్ అప్పటి నుంచి మిగతా వాళ్ళకి కొంతమందికి పాఠాలు చెప్పడం అలవాటయిపోయేటప్పటికి అట్లాగా పెద్దది రాసి పెట్టడం అనేది అలవాటయిపోయింది. ఇక తర్వాత నా రెగ్యులర్ రైటింగ్‌లో కూడా నా అక్షరం కాస్త పెద్దదిగా ఉంటదనమాట. దాంతో నాకు ఎక్కువ షీట్లు అవసరమయ్యాయి. నా ఇంటర్మీడియేట్‌లో ఈ 40 పేజీలు, 50 పేజీలు రాసినటువంటిది ఉంది. ఈ షీట్ కాకుండా దాదాపు 10 అడిషనల్ షీట్స్ ఏది ఈ బుక్‌లెట్ కాకుండా. డిగ్రీలో అయితే దాదాపు 40, 50 పేజీలు రాసినటువంటిది. ఈ పీజీలో అయితే దాదాపుగా 30 దాకా అడిషన్స్ తీసుకున్నది ఉంది. పీజీలో 5 ప్రశ్నలే ఉంటాయి. 20 ప్రశ్నలు 20 మార్కుల ప్రశ్నలు ఉండేవి మాకు ఎంఏ సోషియాలజీ చేసినప్పుడు. అట్లాగే లా రాసినప్పుడు అట్లాగే ఉంది. ఇప్పుడు మరి ఏంటో నాకు అర్థం కాలేదు. ఇదేదో దేశానికి ఏదో సేవ చేసినట్టు 32 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. చాలా గొప్ప విశేషం అన్నట్టు. 32 పేజీల బుక్‌లెట్ సరిపోతుందా? ఇప్పుడు ఏంటంటే నేను రాయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? సైజ్ అన్నది చేయాలి. అది ఇప్పుడున్నటువంటి రోజుల్లో షుగర్ మూలంగా చాలామందికి కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు. కళ్ళజోడు పెట్టుకోవాలి. కళ్ళజోడు సక్రమం పని చేయకపోతే ఇది సరిగ్గా కనబడకపోతే కనుక మార్కులు లేచిపోతాయి. విద్యార్థులు అన్యాయం అయిపోతారు. నాశనం అయిపోతారు. అది ఆలోచించాల్సింది. ఏదో ప్రథమ సంవత్సరంలో ప్రశ్నాపత్రాలు మోడల్ మార్పులతో పేజీలు పెంచారట. వృక్ష జంతు శాస్త్రాలకు వేరువేరుగా 24 పేజీలు సమాధాన పత్రట. సైన్స్ సబ్జెక్టులు 29 మార్కులకే పాస్ అంట. ఇవన్నీ మంచియే, తప్పేం లేదు. నేను వాటిట్లో ఏమీ అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ ఇట్లాగా ఏదో 24 పేజీల బుక్‌లెట్లును 32 పేజీల బుక్‌లెట్లు ఏంటి? ఆ 24 పేజీల బుక్‌లెట్ పెట్టేసి ఆ పైన అడిషన్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వండి. అదేంది మార్చడం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు ఇప్పుడే నేను ఈ వార్త చూశాక ఈ మధ్య కాలంలో పరీక్షలు రాసిన ఒక 10 ఏళ్లలో చూస్తే చాలామందికి ఇట్లాంటి సిస్టమ్సే పెట్టారట బుక్‌లెట్సే. మరి అదైతే కరెక్ట్ కాదు నా దృష్టిలో. నేను చెప్పింది రైట్ అవ్వచ్చు, రైట్ కాకపోవచ్చు. చాలామందికి అయితే చాలకపోవచ్చు.